హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి మెత్తాళ్ళు దోసకాయ కర్రీ అండి. మెత్తాళ్ళు అంటే చిన్న చేపలు ఉంటాయి కదా, ఇక్కడ తెలంగాణ సైడ్ హైదరాబాద్లో ఏమంటారో తెలియదు కానీ మా సైడ్ మాత్రం మెత్తాళ్ళు అంటారు. దోసకాయలు వేసి వండితే భలే ఉంటుంది కూర. అయితే నేను ఆంధ్ర స్టైల్లో ఎలా చేయాలో చూపించేస్తా రండి. ముందుగా మెత్తళ్ళు అయితే నానబెట్టుకోవాలి. మీకు టైం ఉంటే నార్మల్ వాటర్లోనే ఒక 10 మినిట్స్ నానబెట్టేసుకోండి. టైం లేదు అనుకుంటే హాట్ వాటర్లో వేసి కడిగేయండి. కొంచెం ఇసుక వస్తుంది కదా, ఇసుకంతా పోయి నీట్గా వస్తాయి మెత్తాళ్ళు. మీకు తెలుసా ఈ మెత్తాళ్ళ వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో అని? ఒకసారి చూడండి. మెత్తాళ్ళ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. చాలా మంచిది ఆరోగ్యానికి ఇవి తినడం కూడా. చూడండి, నేనైతే నార్మల్ వాటర్లోనే నానబెట్టేసి కూరగాయలు అయితే కట్ చేశాను. కూరగాయలు కట్ చేసే లోపే మనకైతే ఇవి నానిపోతాయి ఈ మెత్తాళ్ళు. చూడండి, నేను ఒక దోసకాయ, 4 టమాటా, ఒక ఉల్లిగడ్డ అయితే తీసుకున్నాను. చూడండి, మెత్తాళ్ళు అయితే నీట్గా వాష్ చేసుకోవాలి. ఒక 3 to 4 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. నీళ్ళు కొంచెం ఫ్రెష్గా వచ్చేలాగా వాష్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, టమాటా, ఆనియన్స్, దోసకాయ కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఈ చేపలు కూడా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక డేక్షా తీసుకొని ఆ డేక్షాలోనే ఇవన్నీ కూడా వేసుకోవాలి. ఇది ఏం లేదండి, నేను పోపు ఇలాంటివి ఏం వేయను. అంటే మా నానమ్మ స్టైల్లో చేస్తున్నాను. మా నానమ్మ ఇలాగే చేసేది. అప్పుడు మా నానమ్మ మట్టి కుండలో చేసేది అనమాట. మట్టి కుండలో ఇవన్నీ కలిపి పెట్టేసేది పొయ్యి మీద. ఉడికిపోయి భలే వాసన, మంచి వాసన వచ్చేదన్నమాట. చూడండి, ఈ డేక్షాలో మనమైతే ఇవన్నీ వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ, ఆనియన్, టమాటా అన్నీ కూడా దీంట్లోనే వేసుకున్న తర్వాత దీంట్లోనే చేపలు కూడా వేసేసుకొని నెక్స్ట్ దీంట్లోనే సాల్ట్ కూడా అయితే వేసేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత దీంట్లోనే స్పైసీకి తగ్గట్టు కారం కూడా వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువగానే ఉండాలి, అప్పుడే బాగుంటుంది. చాలా అంటే చాలా సింపుల్. మనం ఈ కలిపెట్టేంతసేపే మనకి పని, కట్ చేసేంతసేపు, కలిపెట్టేంతసేపే. తర్వాత మనకు అసలు పనే ఉండదు. స్టవ్ పైన పెట్టేసామంటే దానిపాటికి అదే ఉడికిపోతూ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లోనే పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత దీంట్లోనే సరిపడా ఆయిల్ కూడా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి, ఎందుకంటే ఇది ఒక 2-3 రోజులు నిల్వ ఉంటుంది, మనకేం పాడవదు. 3 రోజులు చెప్పలేం కానీ 2 డేస్ మాత్రం నిల్వ ఉంటుంది ఖచ్చితంగా. ఆయిల్ వేసిన తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, చేత్తో మిక్స్ చేసుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది. మా నాన్నమ్మ కూడా ఇలా అన్ని సట్టిలో వేసేసి ఇలా చేత్తోటి అన్నీ కలిపి పెట్టేసేదే. కలుపమ్మ కలుపు, కలుపమ్మ కలుపు అని పాట పాడుతూ ఉండేదాన్ని. నేను పక్కనే కూర్చుని ఉండేదాన్ని, వంట చేసేదంతా చూస్తూ ఉండేదాన్ని అన్నమాట. ఈ రెసిపీయే కాదు, గోంగూర పచ్చడి, పచ్చి దోసకాయ పచ్చడి, ఇవన్నీ కూడా మా నాన్నమ్మ దగ్గరే నేను నేర్చుకున్నాను. నెక్స్ట్ దీంట్లోనే వాటర్ అయితే వేసుకోవాలి. చింతపండు గుజ్జు ఏంటంటే ఈ మెత్తాళ్ళు ఉట్టిగా వండుకున్నప్పుడు, వంకాయలు వేసి వండుకున్నప్పుడు, మునక్కాళ్ళు, బెండకాయలు ఇలా వేసి వండుకున్నప్పుడు చింతపండు గుజ్జు అయితే వేసుకోవాలి. దోసకాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి నేనైతే చింతపండు గుజ్జు వేయలేదు, ఆ పులుపే సరిపోతుంది. నెక్స్ట్ స్టవ్ పైన పెట్టి మూత పెట్టేసామంటే ఇంకా మనకి ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఒక 5 మినిట్స్ కదిలించకుండా అలాగే హై ఫ్లేమ్లో కుక్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్నారంటే మనకి ఈ టమాటాలు ఇవేవి కూడా ముక్కలు ముక్కలుగా వండకుండా గ్రేవీలాగా అయిపోతాయి మొత్తము. చూడండి, ఆయిల్ పైకి తేలిపోయి 7 నిమిషాల తర్వాత మనకి కర్రీ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. అంతేనండి, దోసకాయ మెత్తాళ్ళు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆంధ్ర స్టైల్లో. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని ఆంధ్ర స్టైల్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. బాయ్.